వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో నేను చేయడానికి గల కారణం ఏంటిదంటే మామిడికాయ చెట్టు, చిన్న చెట్టు ఫ్రెండ్స్. ఈ చిన్న చెట్టు మీద ఇది చాలా కాయలు అవుతున్నాయి చూడండి. చిన్న చెట్టు మీద మామిడికాయలు అయితే చాలా కాస్తున్నాయి ఫ్రెండ్స్. ఇగో చూడండి, గుత్తులే ఇగో ఇలాగా చాలా గుర్తులు. నాకైతే వీటిని చూస్తుంటేనే సంబరం అనిపిస్తుంది. వీటితోటి పప్పుల పులిహోర, ఇగో పులిహోర కూడా చేసుకోవచ్చు. పుల్లగా ఉంటుంది. ఇది ఏమో కాయలు అంటారు ఫ్రెండ్స్. ఇవి అంటే ఇవి సమ్మర్లో కాసే కాయలు కావు, ఇవి ఆగస్టులో కాస్తాయి ఈ కాయలు. సమ్మర్ మామిడికాయలు వేరే, ఇవి వేరే. చాలా పుల్లగా ఉంటుంది. ఎంత చిన్న చెట్టు చూడండి, చాలా చిన్న చెట్టు మీద ఇంతగానో కాస్తున్నాయి. అలాగనే ఇగో సోరతీగ పెట్టాను. ఇంకో సోరతీగ, ఇది తెలంగాణలో సోరకాయ అంటారు, ఆంధ్రలో వచ్చేసి దీన్ని ఆనక్కాయ అంటారు. మొన్న వర్షం వస్తే పెట్టిన, ఇప్పుడే పెద్దగా అవుతుంది చెట్టు, కొంచెం చిన్నగా. చిక్కుడుకాయ చెట్టు కూడా పెట్టాను. ఇక చిక్కుడుకాయ చిన్నగా పూలు వచ్చి చిన్న కాయలు కాస్తున్నాయి. ఇవి సమ్మర్లో కాసే చిక్కుడుకాయ. మనం అది చలికాలం కాసే చిక్కుడు వేరు, ఈ చిక్కుడుకాయలే వేరు. ఇగో ఇలాగ చిన్నగా కాస్తున్నాయి, ఇంకా గింజలు నిండలే. దీని కర్రీ కూడా చాలా బాగుంటుంది. అలాగనే ఇగో కాకరకాయ తీగ చిన్న పొద పెట్టినానండి, చాలా చిన్నగా నేనే పెట్టిన. నేను ఏ మొక్క పెట్టినా అది మొలక వచ్చి పెద్దగా అయితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకో ఏమో మొక్కల పిచ్చి నాకు. ఇగో ఇప్పుడే పూత పూస్తున్నాయి. ఇగో కాకరకాయ, ఇగో చిన్న పిందెలు వస్తున్నాయి. ఇగో ఇప్పుడే పిందెలు పడుతున్నాయి. దీనికి కర్రీ కూడా బాగుంటుంది, ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది, పచ్చడి కూడా బాగుంటుంది, పులుసు కూడా బాగుంటుంది, కాకరకాయ పులుసు కూడా. ఇగో నేను పెట్టి టూ మంత్ అవుతుందండి. ఇగో పువ్వులు పూస్తున్నాయి. ఇగో చాలా బాగుంది చెట్టు. నాకైతే నేను పెట్టిన ఒక్క చెట్టు కూడా మిస్ కాకుండా వచ్చేసినాయండి. నాకు చాలా ఇష్టం. ఈ గింజలు మా ఆయన తెచ్చిచ్చాడు మార్కెట్ నుండి, సంతల ఈ గింజలను కూడా అమ్ముతారన్నమాట. తీసుకొచ్చాడు, పెట్టు నీలా అని అంటే నేను కాకరకాయ తీగను, సోర తీగను, చిక్కుడు తీగ పెట్టేశాను. చిక్కుడుకాయలు మాత్రం ఎమ్మటే చాలా విపరీతంగా పూలు వచ్చి చాలా చిన్న కాయలుగా వచ్చేస్తున్నాయి. అలాగనే మా వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీదే ఊరో, మీరు ఎక్కడి వరకు చూస్తున్నారో మా ఛానల్ని కామెంట్ రూపంలో మమ్మల్ని తెలియచేయండి. ఇంకా అనేక వీడియోలు మీ ముందుకు మేము వస్తామండి. ఈ ఛానల్ అయితే మేము కొత్తగా క్రియేట్ చేశాము, చూశారు కదా. చిన్న చెట్లు, చిన్న కాయలు. అవి చాలా అందంగా ఉంది నాకైతే. వాటి చిన్న మొక్కలు, అవి గింజలు పెట్టి అవి చిన్నగా మొక్కలు వచ్చేసరికి చాలా టైం పడుతుందండి. ఇవి చిన్న పిల్లల్ని మనం ఎలా పెంచుతామో అలా పెంచానండి ఈ చెట్లను, అందుకనే అలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంత చిన్న చెట్టుకే పువ్వులు చాలా ఎంత తెల్లగా అందంగా పూస్తున్నాయో, ఎన్ని పూలు పూస్తున్నాయో అన్ని కాయలు వస్తాయి. ఇంత చిన్న చెట్టే, చాలా చిన్న చెట్టు అండి. ఇది పెట్టి నేను 2 నెలలు అవుతుంది. ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. దీనికి మొన్న నేను కొంచెం యూరియా కూడా పెట్టేశాను, ఎందుకంటే నాకు చెట్లు చావడం ఇష్టం ఉండదండి. అవి కొంచెం మొలకెత్తి బ్రతికితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ అండి.